పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ నైజాంలో మేము డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా తొలి ప్రేమ. అప్పుడప్పుడే ఫోర్త్ సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్రెండ్ సెట్ అయింది. దాని తర్వాత 7th సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఖుషి, అదో ట్రెండ్ సెట్. ఈరోజు గబ్బర్ సింగ్ ఓ ట్రెండ్ సెట్. ఈ సినిమా అంటే గణేష్ ప్రొడ్యూస్ చేస్తున్నాడని నాకు తెలియదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒక పేపర్లో యాడ్ వచ్చింది. అప్పుడు అది చూసి స్టిల్ చూశాను, కింద బెల్ట్ పట్టుకొని, కింద హరీష్ శంకర్ డైరెక్టర్ ఉన్నాడు. అది చూసిన రోజే ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో కొనాలని దాదాపు ఒక 6 months రకరకాలుగా ట్రై చేసి ఫైనల్గా గణేష్ని బుట్టలో వేసుకున్నాను. 6 నెలలు పట్టింది బుట్టలు వేసుకోవడానికి. అంటే ఈ సినిమా పైన ఎంత నమ్మకం అంటే హరీష్ శంకర్ తన బాడీ లాంగ్వేజ్కి కళ్యాణ్ గారిని ఆ క్యారెక్టర్లో ఊహించుకున్నాను నేను. ఒక దబాంగ్ అనే కథకి వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా ఉంటుందని. అప్పుడెప్పుడు ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ నేను ఊహించుకుంది. ఈరోజు థియేటర్లో చూస్తుంటండి ఈజ్ ఎ ట్రెమెండస్. అంటే వెయిటింగ్ అన్నట్లు ఆడియన్స్ ఏ సీన్ వస్తుందా, ఎలా ఎంజాయ్ చేద్దామని. ఆఫ్టర్ లాంగ్ టైం ఇవాళ సంధ్యా థియేటర్లో సినిమా చూస్తుంటే మేము సీట్లలో కూర్చోలే. అంత ఎగ్జైటింగ్, అంత ఎమోషన్స్, వాళ్ళ డ్యాన్సులు కానీ అవన్నీ చూస్తుంటే ఇట్స్ ఏ సూపర్. అంటే మార్నింగ్ 7 గంటల నుంచే ఈ సినిమా గురించి సూపర్ హిట్ టాక్స్ ఆల్ ఏరియాస్. ఎవరు అడిగారు ఎలా ఉందండి ఆ ఏరియాలో ఈ ఏరియాలో. ఆ ఏరియా ఈ ఏరియా కాదండి, అమెరికా నుంచి అమలాపురం వరకు ఒకటే టాక్, సినిమా సూపర్ హిట్. అంటే మార్నింగ్ 7 o'clock US కాల్ వచ్చింది. తర్వాత వెస్ట్ గోదావరి నుంచి, తర్వాత సీడెడ్ నుంచి, అలా ఏ ఏరియా నుంచి వచ్చినా మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్. ఇంకందరూ అడుగుతున్నారు ఇక్కడికి రాగానే పాత్రికేయ మిత్రులు కూడా ఏ రేంజ్ ఉంటుంది సార్ అని. ఏ రేంజ్ అనేది ఈరోజు చెప్పలేము, బట్ ఒక ట్రెండ్ సెట్ మటుకు అవుద్ది. రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా ఏమవుద్ది అనేది ఒక 1 week రెవెన్యూ తెలిసిన తర్వాత ఫిగర్స్ తెలుస్తాయి కాబట్టి చెప్పగలుగుతాం. ఇట్స్ నో డౌట్ ఒక ట్రెండ్ సెట్ ఫిలిం ఇది. ఈరోజు మార్నింగ్ షో నుంచి ప్రేక్షకులు చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఎలాంటి డివైడ్ అనే మాట లేకుండా యునానిమస్ టాక్తోని సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి మెయిన్ ఫస్ట్ రీజన్ నో డౌట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి స్టామినా. ఇన్ని రోజుల నుంచి ఏదైతే వెయిట్ చేస్తున్నారో ప్రేక్షకులు, ఒక్క సినిమాలో అందరి దాహాన్ని తీర్చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నంబర్ 1 అండ్ నంబర్ 2 ఈజ్ హరీష్ డైరెక్టర్. కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి తను ఫ్యాన్స్కి కళ్యాణ్ గారిని ఎలా చూపించాలి, డైలాగ్స్ ఎలా ఉండాలి, పంచులు ఎలా ఉండాలి, కళ్యాణ్ గారితో డ్యాన్స్లు ఎలా చేయించాలి అంటే ఎవ్రీవేర్ కావాల్సిన అన్ని ప్యాకేజ్ అంటమే అలా అన్నీ చేసి ఈరోజు గబ్బర్ సింగ్ని సృష్టించాడు. వీళ్ళిద్దరికి బ్యాక్ బోన్ లాగా గణేష్ లాస్ట్ 2 సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని అంటే నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఒక కసి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ కొట్టాలన్న. ప్రొద్దున ఒకసారి ఫోన్ చేస్తాడు, రాత్రి ఒకసారి ఫోన్ చేస్తాడు, ఏందన్నా హిట్ కొడతామని. అంటే నిన్నటి వరకు ఇదే టెన్షన్ మాకు, రాత్రి 10 గంటల వరకు. అంటే తనకు ఆ కళ్యాణ్ గారు ఎక్కడికో తీసుకెళ్లారు, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఇలా అందరు టీమ్గా ఈరోజు ఈ ట్రెండ్ సెట్ ఫిలిము రావడానికి కారణమైంది. సో మెనీ టెక్నీషియన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే అండి, రమేష్ రెడ్డి అండ్ విఘ్నేష్ స్క్రీన్ ప్లే, సతీష్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అయితే అండి, అందరూ ఒక టీం వర్క్ చేసి వాళ్ళ ఒక ట్రెండ్ సెట్ ఫిలిం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్టీస్ చేస్తున్నారా లేదా అనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది కాబట్టి నిజంగా మేము మన నేటివిటీకి దబంగ్ అనేది ఒక యూపీ బ్యాక్డ్రాప్లో సెట్ అయిన సినిమా. లాల్గంజ్ అనే ఒక ప్రాంతంలో యూపీ బ్యాక్డ్రాప్లో, అందులో ఆ సూపర్ హిట్ అవ్వడానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఆ యూపీ స్లాంగ్ అవ్వచ్చు, వాళ్ళ నార్త్ ఇండియన్ నేటివిటీ అవ్వచ్చు, సల్మాన్ ఖాన్ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తన హిస్టానిక్స్, ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. సో మనకి యాస్టీస్ చేయడానికి వీలు కాదు. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడానికి చాలామంది చెప్పారు నాకు. అది మన సౌత్ ఇండియన్ సినిమానే అన్నారు. కరెక్టే, అది మన సౌత్ ఇండియన్ సినిమానే. అది నార్త్ ఇండియన్కి కొత్త. దాన్ని మళ్ళీ మనం యాస్టీస్గా చేస్తే మనకు కొత్త అవ్వదు. కాబట్టి చేంజెస్ ఉండాలి. ఆ చేంజెస్ ఉన్నాయి యాస్టీస్. పైగా చేంజెస్ చేస్తే ఆడియన్స్ వచ్చిన తర్వాత ఒక సినిమా చూసి వస్తున్నారు కాబట్టి స్క్రీన్లో కూర్చోగానే అదేంటి ఇలా మార్చారు అనే ఒక డౌట్ రాకుండా మెంటల్గా ప్రిపేర్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఒక సినిమా టోన్ చెప్పడానికి, ఒక సినిమా టోన్ ఫస్ట్ రీల్లోనే చెప్పడానికి, ఇది ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పడానికి, సినిమాలో చేంజెస్ ఉన్నాయి అని ఇండైరెక్ట్గా చెప్పడానికి మాటలు మార్పులు దర్శకత్వాన్ని వేయడం జరిగింది. నేను పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి చిన్నపిల్లడు ప్రతి చిన్న సినిమాలో, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చిన్న సినిమాలో చిన్న విజయ్ పెద్ద విజయ్ అయ్యాడు, చిన్న అమితాబ్ బచ్చన్ మాట్లాడతారు తప్ప చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎవరు మాట్లాడరు. చిన్న అమితాబ్ బచ్చన్ ఇలా చేశాడు, చిన్న చిరంజీవి గారు ఇలా చేశారు, చిన్న ఇలా చేశారు మాట్లాడుకుంటారు. అది జనరల్ ఆడియన్స్ సైకాలజీ. అలాగా ఆకాష్ పురి అన్నారు గారు అబ్బాయి ఆకాష్ చాలా బాగా చేశాడు. సో ఆకాష్ ఆల్రెడీ ఫేమస్ కాబట్టి సరిపోయింది. బట్ మేము ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటాం ఫ్యాన్స్గా. అందుకు పసివాడు పవన్ కళ్యాణ్ అంటే ఒక కథలో ఒక 20 ఏళ్ళు గడిచిపోయినట్టు చూపించాలి. ఆ 20 ఏళ్ళు గడిచిపోయి చూపించడానికి సినిమా టోన్ ఇది మళ్ళీ ఎంటర్టైనింగ్ సినిమానే అని చెప్పడానికి పసివాడు పవన్ కళ్యాణ్ అంటే దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంటుంది. నేను ఒక ఆడియన్గా చూస్తే క్లాస్ పడుతుంది దానికి. అందుకు అది అలా
ఆ కార్డ్ అలా వచ్చింది. ఈ సినిమాలో ఒక అంత్యాక్షరి సీన్ ఉంది. వేరే హీరోల్ని చాలామంది ఏమన్నారు ఒక హీరోని ఇమిటేట్ చేసామని పర్టికులర్గా అండర్లైన్ చేస్తారు. ఒక హీరో కాదండి, అంత్యాక్షరి అనేది ఆల్రెడీ సినిమాలో వచ్చిన పాటలతో ఉంది. సో ఆ పాటల్లో చాలామంది హీరోలు ఇమిటేట్ చేయడం జరిగింది. నా దృష్టిలో అనుకరించడం వేరు, అవమానించడం వేరు. ఈ సినిమాలో అనుకరించడం జరిగింది, అంతే తప్ప అవమానించడం. అలా అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రభాస్ సీను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేశాడు సినిమాలో. సో మేము అనుకరించాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అంత్యాక్షరి సీన్లో అందరూ ఏదో ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది. బట్ ఫస్ట్ టైము ఇవాళ కేవలం అంత్యాక్షరి సీన్ చూడడానికి నేను సంధ్య థియేటర్కి వెళ్ళాను. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడంలో 2-3 పోలీసులు ఇలా ఆపేశారు, వెళ్ళొద్దని. నేను చూసి సార్ డైరెక్టర్ అయినా వెళ్ళండి అని మళ్ళీ పంపించారు. అంత్యాక్షరి సీన్ అయి బయటికి రాగానే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు అప్రిషియేట్ చేసిన వాళ్ళతో షేర్ చేసుకుంది ఏంటంటే ఒక క్రిమినల్ నుంచి నిజం రాబట్టడానికి పోలీసులు తీసుకొని చాలా సినిమాల్లో 3rd డిగ్రీ 2nd డిగ్రీ వాళ్ళ లాఠీలతో కొట్టడం ఎన్ని చేస్తారు. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ వేలో ఎక్కడ పాట ఆగితే అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి చాలా ఎంటర్టైనింగ్ వేలో అహింసా పద్ధతిలో అంత్యాక్షరి సీన్ చాలా బాగా కండక్ట్ చేసిన పోలీసులు మెచ్చుకున్నారు. అండ్ అలాగే సినిమా ఇంట్లో డైలాగ్ ఉంది, జనాల్ని భయపెట్టేవాడు పోలీస్ కాదు, జనాల భయం పోగొట్టేవాడు పోలీస్ అని. సో ఇవాళ అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత్యాక్షరి అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టింది కాదు, క్రిమినల్స్ని ఇబ్బంది పెట్టకుండా, అంటే అందులో ఎవరు క్రిమినల్లో తెలియకుండా ఒక అహింసా పద్ధతిలో ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి వాడుకున్న సీన్ అండి. సో అందుకే అంత హైలైట్ అయింది. డ్యాన్సుల విషయంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక కొత్త విషయం నేర్చుకున్నాను ఈ సినిమాలో. సార్ ఈ సినిమా సాంగ్స్లో మంచి డ్యాన్స్ ఉంది, అది అంటే డ్యాన్స్ చేయడం అనేది ప్రాబ్లం కాదు, ఆయన స్టైల్, ఆయన టిపికల్ స్టైల్ ఉంటుంది ఆయన డ్యాన్స్లో. మీరు తొలి ప్రేమ తీసుకున్నా, తమ్ముడు తీసుకున్నా, అద్భుతమైన డ్యాన్సులు ఉంటాయి అందులో. అప్పుడు ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు నేను డైరెక్ట్గా ఆయన అడిగినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు. అప్పుడు సాంగ్స్ నేను ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. సాంగ్ అనేది నాకు ఎనీ అదర్ సీన్ లాగా, ఒక సీన్లో ఆర్టిస్ట్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తాడో సాంగ్లో కూడా నేను పర్ఫామ్ చేస్తాను. ఒక సాంగ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ చెప్తుంది, సాంగ్ ద్వారా ఒక భావం ఆడియన్స్కి వెళ్ళాలి, అంతే తప్ప ఒక పాట వచ్చినప్పుడు కథ ముందుకు వెళ్ళాలి. ఆ పాటలో ఇప్పుడు హీరోయిన్తో లవ్లో పాట అన్నప్పుడు ఆ పాటలో లవ్ చూపించాలి, అంతే తప్ప ఈ కథని ఆపేలాగా ఆ పాట ఉండకూడదు. సో ఈ గిమ్ మీద సీన్కి అయితే మీరు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో సాంగ్ ఎందుకు, దాని అవసరం ఏంటి, ఆ లిరిక్ ఏంటి నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు అవుట్పుట్ ఇలా ఉంటుందని చెప్పారు. సో నేను ప్రతి సాంగ్ విషయంలో, ప్రతి లిరిక్ విషయంలో ఆయన ఎలా పర్ఫామ్ చేయాలో చూపించాను. సో ఫర్ హిమ్ సాంగ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ సాంగ్ ఈజ్ అ పర్ఫార్మెన్స్ అండ్ సాంగ్ ఈజ్ అ సెలబ్రేషన్. ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడగానే మనం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో ఆ సెలబ్రేట్ని ఎగ్జాగరేట్ చేసేదే సాంగ్. ఈ ప్రాపర్ కంటెంట్ ఆయన ఏదైతే కంటెంట్ అడిగాడో ఆ కంటెంట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఆయన ఎరగదీశారు.